రామగుండం ప్రజలకు తెలియజేయవలసిందేమనగా జమాపి చౌరస్తా మరియు బి గెస్ట్ హౌస్ చౌరస్తా వద్ద ఉన్న హైటెన్షన్ వైర్లు క్లియర్ చేయడం జరుగుతుంది. కావున ప్రజలకు తెలియజేసేది ఏమనగా ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు మున్సిపాలిటీ చౌరస్తా నుండి మంచిర్యాలకు వెళ్లే భారీ వాహనాలు మళ్లించడం జరుగుతుంది. మంచిర్యాల నుండి వచ్చే ఆర్టీసీ బస్సులు మిలీనియం కోటెస్ క్రాస్ నుండి పైన్క్లీన్ చౌరస్తా, గాంధీ చౌరస్తా, మున్సిపల్ చౌరస్తా, ఆర్టీసీ బస్టాండ్ వరకు రాగలరు. లారీలు, భారీ వాహనాలు ఫ్లైఓవర్ కింద నుండి OCP4 పోయే దారి గుండా వెళ్లి మేడిపల్లి చౌరస్తా నుండి హైవే రోడ్డు ఎక్కగలరు. కరీంనగర్ నుండి మంచిర్యాలకు వెళ్లే 2 వీలర్ మరియు 4 వీలర్ వెహికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు నుండి గంగానగర్ ఫ్లైఓవర్ వరకు మంచిర్యాల వెళ్లగలరు. ప్రజలు సహకరించగలరని మనవి. ఇట్లు బి రాజేశ్వరరావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, రామగుండం ట్రాఫిక్. రేపు ఉదయం 8 గంటల నుండి 11:30, 12 గంటల వరకు రోడ్ డైవర్షన్ చేయడం జరుగుతుంది వికేశ్వర్ దగ్గర. ఇది మెయిన్గా ఏంటంటే మనకు రోడ్ విస్తరణలో భాగంగా సింగర్ వాళ్ళ హైటెన్షన్ వాళ్ళు చేంజ్ చేయడం జరుగుతుంది. సో మంచిర్యాల నుండి వచ్చే ఆర్టీసీ బస్సెస్ కావచ్చు, లేకపోతే వెహికల్స్ కావచ్చు, హెవీ వెహికల్స్ వచ్చేసి అండర్ ఆఫ్ గోదావరి బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాని కింద నుండి తీసుకొని మేడిపల్లి 4 ఇంక్లైన్ నుండి మేడిపల్లి నుండి NTPC వచ్చి NTPC దగ్గర జాయిన్ అయితే అక్కడ నుండి వచ్చే వెహికల్స్ అన్ని అలాగే డైవర్ట్ చేస్తున్నాము. అలాగే ఆర్టీసీ బస్సెస్ వచ్చేసి గంగానగర్ చౌరస్తా, 5 ఇంక్లైన్ చౌరస్తా, గాంధీ చౌరస్తా, ఆర్టీసీ, నెక్స్ట్ డిపో ఆర్టీసీ బస్ స్టాండ్ వెళ్ళడం జరుగుతుంది. అలాగే మనకు కరీంనగర్ నుండి ఏవైతే మంచిర్యాల వెళ్ళే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, కార్స్ కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, ఇంకా వేరే వెహికల్స్ కావచ్చు, అవి వచ్చేసి మనకు మున్సిపాలిటీ దాటిన తర్వాత మన ట్రాఫిక్ పొల్యూషన్ ఏదైతే ఉందో ట్రాఫిక్ పొల్యూషన్ నుండి స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత ఒక 1/2 km వెళ్ళిన తర్వాత మనకు గ్రంథాలయం ఉంటుంది రైట్ సైడ్లో. ఆ గ్రంథాలయం నుండి స్ట్రైట్గా డైవర్ట్ చేసుకుంటే మనకు గంగానగర్ చౌరస్తా వస్తుంది. అక్కడ నుండి డైవర్ట్ చేయడం జరుగుతుంది. ఇది కేవలం ఒక 3 గంటలు జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాము. ఇది ప్రెస్కు మరియు సహకరించాలని కోరుతున్నాము.